देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितम् देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि रेषतः परिपूर्णं गुरुश्चान्गीतार्थं वक्ष्यामि देशतः परिपूर्णं गुरुश्चान्गीतार्थं वक्ष्यामि देशतः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितम् समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामप्रियं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः आपादमूलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति मनोरथाः మోక్షంలో ఆ మోక్షం యొక్క స్వరూపం ఏమిటి అని వివరించారు. మోక్షం నందు కూడా అనేక పదార్థాలు ఉంటాయి, వాటిని అనుభవిస్తారు. మోక్షంలో ముక్తి పొందినటువంటి వారందరూ అనేక పదార్థాల యొక్క అనుభవాన్ని పొందుతారు. అనేక స్వరూపేంద్రియాలతోనే అనుభవిస్తారు. ఆ బయట ఇంద్రియాలు, పంచభూతాత్మక ఇంద్రియాలు ఉండవు. ఎందుకంటే ఆ శరీరమే విడిపోయి ఉంటుంది కనుక కేవలం జీవ స్వరూపం మాత్రమే ఉంటుంది. ఆ స్వరూపభూతమైన ఇంద్రియములతోనే అన్ని భోగాలు అనుభవిస్తారు అనే విషయాన్ని చెప్పి ఇంకా ఆ ముక్తి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అనే దాన్ని ఇంకా వివరిస్తూ ఉన్నారనమాట. యన్న పశ్యేత్ పరో విష్ణు यन्न पश्येत् परो विष्णुः यन्न पश्येत् परो विष्णुः ద్వితీయత్వేన సస్వతః द्वितीयत्वेन सस्वतः తద్వితీయం న భవతి तद्वितीयं न भवति ప్రాదుర్భావాత్మకం వపుః प्रादुर्भावात्मकं वपुः ప్రధానపురుషాద్యన్యత్ प्रधानपुरुषाद्यन्यत् యత్తస్మాత్ భిన్నమీశ్వరః यत्तस्मात् भिन्नमीश्वरः విభక్తత్వేన నియతం विभक्तत्वेन नियतं యస్మాత్ పశ్యతి సర్వదా పశ్యన్నేవ యతో విష్ణుః తదభేదం న పశ్యతి చేతనా చేతనస్యాస్య నాభేదోऽస్తి తతో మునా నహి జ్ఞానవిలోపోస్తి సర్వజ్ఞస్య పరేషితుః కనుక అద్వైత పరంగా కొన్ని వాక్యాలు ఉదహరించారు. యద్వై తన్న పశ్యతి పశ్యన్ వై తన్న పశ్యతి అలా కొన్ని అద్వైత పరంగా కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఏది చూడడు అనేటట్లుగా భగవంతుడి ఆత్మ ఏమీ చూడడు, ఆ స్వరూప జ్ఞానం ఉన్నప్పటికీ వేరే దేన్ని కూడా అతడు దర్శించడు అనేటటువంటి కొన్ని వాక్యాలు అద్వైతపరమైనవి అని చెప్పారు. దాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. భగవంతుడు ఏమి చూస్తాడు, ఏమి చూడడు, ఆ చూడడం అంటే అర్థం ఏమిటి, దాన్ని వివరిస్తూ ఉన్నారు. యన్న పశ్యేత్ పరో విష్ణు ద్వితీయత్వేన స స్వతః తద్వితీయం న భవతి ప్రాదుర్భావాత్మకం వపుః. యత్ న పశ్యేత్ పరో విష్ణు అంటే పరహ అంటే శ్రేష్ఠుడైన సర్వోత్తముడైన విష్ణు ఆ భగవంతుడు. యత్ న పశ్యేత్ దేన్నైతే చూడడో, పశ్యేత్ అంటే చూస్తాడు, న పశ్యేత్ అంటే చూడడు. యత్ న పశ్యేత్ దేనినైతే చూడడో,
ఎట్లా చూడడు? ద్వితీయత్వేన. ద్వితీయత్వేన అంటే రెండవ దానిగా, తనకంటే భిన్నమైనది అని. తాను ఒక వ్యక్తి ఇక రెండవ వస్తువు, రెండవ దాన్ని ఎప్పుడైతే అతడు చూడడో సహా స్వతః స్వాభావికంగా తద్వితీయం న భవతి. దేన్నైతే తనకంటే భిన్నము అని చూడడో అది తనకంటే భిన్నము కాదు. తద్వితీయం న భవతి, అది తనకంటే భిన్నము కాదు. ఇంత దీని అర్థం. భగవంతుడు దేన్నైతే తనకంటే భిన్నమైనది రెండవ వస్తువు అని చూడడో అది రెండవ వస్తువు కాదు. అటువంటి పదార్థం లేదు. ఏమది? దేన్ని చూడడు? రెండవది తనకంటే భిన్నమైనది అని దేనిని చూడడు అంటే ప్రాదుర్భావాత్మకం వపుః. ఒక గొప్ప ప్రమేయం అనేక మార్లు వచ్చింది, చెప్పుకున్నాము. ప్రాదుర్భావాత్మకం వపుః. వపుః అంటే శరీరం. ఏ శరీరము? ప్రాదుర్భావాత్మకం. ప్రాదుర్భావం అంటే అవతరించడము. తన యొక్క ప్రాదుర్భావముల శరీరములు అంటే మీ భగవంతుడు ఏ ఏ అవతారాలను స్వీకరిస్తాడు? అనేక అవతారాలు. భూమిపైన వచ్చి దుష్ట సంహారం చేసినటువంటి అవతారాలు కావచ్చు, బ్రహ్మాండం అంతటా నిండిన, బ్రహ్మాండం బయట వ్యాపించిన అనేక అవతారాలు కావచ్చు, జీవుల అంతర్యామి అయిన స్వరూపాలు కావచ్చు, అనిరుద్ధాది పంచరూపాలు కావచ్చు, దశావతారాలు కావచ్చు, విష్ణు షట్కార మొదలైన 1000 రూపాలు కావచ్చు. ఇలా అనేక రూపాలు భగవంతుని అవతారాలు ఉన్నాయి కదా. ఈ ప్రాదుర్భావాత్మకములైన శరీరములు ఇవి మూల రూపానికి ఈ అవతార రూపాలకు భేదము లేదు అని చెప్పుకున్నాం చాలా మార్లు. భగవంతుని విషయంలో మనం ఏం తెలుసుకోవాలి? ఇది ఒక గొప్ప ప్రమేయం మన మధ్య శాస్త్రంలో. ఇది ఒక గొప్ప ప్రమేయం. ఏమిటి? భగవంతుని మూల రూపానికి అవతార రూపానికి భేదం లేదు. భగవంతుని అవతారాలలో కూడా పరస్పరము అవతార రూపాలకు కూడా భేదము లేదు. భగవంతుని శరీరానికి అవయవాలకు భేదము లేదు. భగవంతుని గుణములకు అవతారాలకు మూల రూపానికి భేదము లేదు. ఇలా భగవంతుని విషయంలో మనం అద్వైతం ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. రాముడు, కృష్ణుడు, మత్స్య, కూర్మ, వరాహ, రామకృష్ణుడు కొంతమంది చెప్తారు కృష్ణుడు పరిపూర్ణావతారము, మత్స్యకూర్మాదులు అంత పరిపూర్ణమైన అవతారాలు కావు అని చెప్పేటటువంటి కొంతమంది వక్తలు ఉన్నారు. అది చాలా తప్పు అని ఉద్ధాచార్యులు చెబుతారనమాట. భగవంతుని ఏ అవతారమైనా అత్యంత పరిపూర్ణమైనది, అనంత జ్ఞానాత్మకమైనది. ఏ అవతారాలకు మూల రూపానికి భేదము లేదు. రామకృష్ణాది అవతారాలలో ఎంతటి అనంతమైన జ్ఞానాదులు ఉన్నాయో అంత అనంత పరిపూర్ణమైనటువంటివే మత్స్యకూర్మాది అన్ని అవతారాలు కూడా. కనుక ఒక అవతారం పరిపూర్ణమైనది, మరొకటి కాదు అనే విషయం ఎన్నడూ తెలుసుకోరాదు మనం. అది గొప్ప అనర్థదాయకం. అది భగవంతుని అవతారాలలో ఎటువంటి భేదం లేదు. కనుక భగవంతుడు ఏమని చూస్తున్నాడు అంటే తన అవతారాల్లో తన అవతారానికి భేదము లేదు అని చూస్తూ ఉన్నాడు. అది చెప్పింది ఇక్కడ. ఎన్నపశ్యేత్ పరో విష్ణు ద్వితీయత్వేన సస్వతః. దేన్నైతే భగవంతుడు రెండవ వస్తువు అని చూడడో, దేన్ని చూడడు? తన అవతారాలను చూడడు. అంటే తన అవతారాలు అన్ని సమానమైనవి, దేనికి భేదం లేదు అని భగవంతుడు భావిస్తాడు. కనుక అది అలాగే ఉంటుంది. అంటే భగవద్ అవతారాలకు ఎటువంటి భేదం ఉండదు. భగవంతుడు ఎలా చూస్తాడో అలా ఉంటుంది. భగవంతుడు ఏమని చూస్తున్నాడు అంటే అవతారాలకు భేదం లేదు అని చూస్తూ ఉన్నాడు. కనుక అవతారాలకు భేదం లేదు అని దీని అర్థం. అలాగే దేన్నైతే భిన్నము అని చూస్తూ ఉన్నాడో అది భిన్నము అని చెప్తున్నారు. ప్రధాన పురుషాద్యన్యత్ యత్ తస్మాత్ భిన్నం ఈశ్వరః విభక్తత్వేన నియతం యస్మాత్ పశ్యతి సర్వదా. ప్రధాన పురుష, ప్రధాన అంటే ప్రకృతి, ప్రధానం అంటే ప్రకృతి అని అర్థం. పురుష అంటే జీవుడు అని అర్థం. ప్రకృతి పురుషుడు. ఈ ప్రకృతిని పురుషుణ్ణి ఎలా చూస్తున్నాడు భగవంతుడు? ప్రకృతిని జీవుణ్ణి ఎలా చూస్తున్నాడు భగవంతుడు అంటే అన్యత్ యత్ తస్మాత్. తస్మాత్ అంటే ఆ భగవంతుని నుండి, అన్యత్ వేరేది అని, భిన్నం ఈశ్వర. ప్రకృతి పురుషుడు ఇక మిగిలినవన్నింటినీ కూడా భిన్నం, తనకంటే భిన్నమైనవి అని ఈశ్వరుడు చూస్తూ ఉన్నాడు, భగవంతుడు చూస్తూ ఉన్నాడు. అందుకే అవన్నీ కూడా
విభక్తత్వేన నియతం యస్మాత్ పశ్యతి సర్వదా. విభక్తత్వేన అంటే విభక్తము అంటే ప్రత్యేకము, సపరేట్ అంటాం కదా. ప్రత్యేకము, నియతం, అది నియతం అంటే నియమం, నియమముగా, కంపల్సరీ అని అర్థం. యస్మాత్ ఏ కారణం వల్ల అయితే సర్వదా ఎల్లప్పుడూ పశ్యతి ఆ విధంగా చూస్తూ ఉన్నాడు భగవంతుడు. ప్రకృతిని గాని జీవుణ్ణి గాని వేరే పదార్థాలను గాని భగవంతుడు ఎలా చూస్తూ ఉన్నాడు? తనకంటే భిన్నము అని చూస్తున్నాడు. కనుక అవన్నీ అతని కంటే భిన్నమైనవే అని అర్థం. దేన్నైతే భిన్నమని చూడడం లేదో అది భిన్నం కాదు, దేన్నైతే భిన్నము అని చూస్తూ ఉన్నాడో అది భిన్నము. ఇవి రెండు తెలుసుకోవాలి. ఎందుకు? భగవంతుడు సర్వజ్ఞుడు, భగవంతుడికి భ్రమజ్ఞానం లేదు కదా. కనుక అతడు ఎలా చూస్తాడో ఆ పదార్థం అలాగే ఉంటుంది అని అర్థం. తన అవతారాలకు భేదం లేదని చూస్తున్నాడు కనుక భేదం లేదు. ప్రకృతి పురుషుడు తనకంటే భిన్నమైన వారు చూస్తున్నాడు కనుక వాటికి ఆ భేదమే ఉన్నది. పశ్యన్నేవ యతో విష్ణు తదభేదం న పశ్యతి. యతః ఏ కారణం వల్ల అయితే విష్ణు ఆ భగవంతుడు పశ్యన్నేవ సర్వదా ఎల్లప్పుడూ అలాగే చూస్తూ ఉన్నాడు. ఎలాగా? తదభేదం న పశ్యతి, వాటి నుంచి అభేదాన్ని న పశ్యతి చూడడం లేదు. తనకు ప్రకృతికి జీవునికి భేదం ఉన్నది అని చూడడం లేదు. అందుకే చేతనాచేతనస్య అస్య న అభేదో అస్తి తతః అమునా. తతః ఆ కారణం వల్ల, అమునా, అమునా అంటే ఇతని నుండి, అంటే ఈ భగవంతుని నుండి, నా అభేద అస్తి అభేదము లేదు. దేనికి? చేతనాచేతనస్య అస్య చేతనాచేతనమైనటువంటి ఈ ప్రపంచానికి. చేతనం అంటే జీవులందరూ చేతనులే కనుక చేతనులైన ఈ జీవులు, అచేతనమైనటువంటి ప్రకృతి, దీనికి భగవంతునికి అభేదము లేదు అని అర్థం. నా అభేదో అస్తి, అభేదము లేదు. అంతేకాక భగవంతునికి జ్ఞానలోపమైన భ్రాంతి వల్ల, ఏదో భ్రాంతి వల్ల తెలుసుకున్నాడు అని మనం అనుకుంటే భగవంతునికి భ్రాంతి కూడా లేదు. నహి జ్ఞాన విలోపో అస్తి సర్వజ్ఞస్య పరేషితు. భగవంతుడు ఎటువంటి వాడు? సర్వజ్ఞుడు అతడు, అన్నింటినీ తెలిసిన వాడు. అంతేకాక పరేషితువు అంటే స్వామి, అందరికీ నియామకుడు, అందరికీ నియామకుడైనటువంటి వాడు, సర్వజ్ఞుడైనటువంటి వాడు. అతనికి భ్రాంతి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? భ్రాంతి జ్ఞానం ఉండదు. నహి జ్ఞాన విలోపో అస్తి, జ్ఞాన విలేపము నా అస్తి లేదు. జ్ఞానము యొక్క లోపము భగవంతునికి లేదు. ఎందుకు? సర్వజ్ఞస్య, అతడు సర్వజ్ఞుడు కనుక, సర్వసంతస్వతంత్రుడు కనుక అతనికి భ్రాంతి జ్ఞానం లేదు. భ్రాంతి జ్ఞానం లేదు అంటే అర్థం ఏమిటి? అతడు ప్రతి ఒక్క దానిని సరిగ్గా సరి అయినటువంటి జ్ఞానముతోనే తెలుసుకుంటాడు అని అర్థం. మరి అటువంటి భగవంతుడు ఎలా చూస్తాడో ఆ పదార్థం సత్యమయ్యే ఉంటుంది, ఆ విషయం సత్యమయ్యే ఉంటుంది కదా. మన వంటి భ్రమ జ్ఞానం కలిగిన వారికైతే ఏదో ఒకసారి మంచి జ్ఞానం వస్తుంది, సత్యమైన జ్ఞానం వస్తుంది, మరొకసారి ఒక పదార్థాన్ని చూసి మరొక పదార్థము అనే భ్రాంతికి లోనవుతాము. మనకు ఈ అవస్థ ఎందుకు? మనకు భ్రాంతి జ్ఞానం ఉన్నది కనుక, భ్రాంతి సంశయము మొదలైనవి మనకు ఉన్నాయి కనుక ఇటువంటి అవస్థ మనకు కలుగుతుంది. కానీ భగవంతుడు సర్వజ్ఞుడు, అతనికి భ్రాంతి జ్ఞానమే లేదు. అటువంటి భగవంతుడు దేన్ని ఎలా చూస్తాడో అది అలాగే ఉంటుంది, సత్యంగా ఉంటుంది. దేన్ని ఎలా చూశాడు భగవంతుడు? తన అవతారాలకు భేదం లేదు అని చూశాడు కనుక భేదం లేదు. తనకు ప్రకృతికి జీవులకు భేదం ఉన్నది అని చూశాడు కనుక భేదం ఉంటుంది. ఇది ఇక్కడ చెప్పినటువంటి విషయం అన్నమాట. ఈ విధంగా ఆ స్థితి ఏమిటి? భగవంతునికి, ప్రకృతికి, ఈ ప్రపంచానికి, జీవులకు అత్యంత భేదమే ఉన్నది అనే విషయానికి ఇక్కడ ప్రమాణాన్ని ఇస్తూ ఉన్నారు అన్నమాట. అంశం కదా దీంట్లో. ఇక పశ్యన్నేవ యతో విష్ణు తత్ అభేదం న పశ్యతి. తర్వాత చేతనాచేతనస్య నాభేదోస్తి తతో. ఇక్కడ అభేదో అంటున్నాను కదా, ఈ పై చెప్పిన వాక్యం నుంచి మనం తీసుకోవాలి. ఇది నా అభేదో అస్తి, అభేదో అస్తి, అభేద నా అస్తి, అభేదం లేదు అంటే భేదం ఉన్నది అని అర్థం. అభేదం లేదు అంటే ఏమర్థం? భేదం ఉన్నది అని అర్థం కదా. చేతనాచేతనస్య, ఈ చేతనాచేతనాత్మకమైన ప్రపంచానికి అమున ఈ భగవంతుని చేత భేదం ఉన్నది.
అభేదం లేదు అని అర్థం. ఇక్కడ పరేషితు అంటే శ్రేష్టమైన ఈశుని చేత అని వస్తుంది ఆచార్య. పరేషితు అంటే షష్ఠీ విభక్తి, ఈశ్వరుని యొక్క, ఈశ్వరునికి. పరేషితు అంటే సర్వస్వామి అయినటువంటి, సర్వజ్ఞస్య సర్వజ్ఞుడైనటువంటి ఆ భగవంతునికి, రెండు షష్ఠీ విభక్తి, అతనికి జ్ఞాన విలోప నాస్తి, జ్ఞానలోపం అనేది లేదు. ఓకే. అలాగే మరొక వాక్యాన్ని అద్వైతపరంగా వ్యాఖ్యానించి ఉంటే, పరమం బ్రహ్మవేద, ఇంతకు ముందు పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని అద్వైత పరంగా వ్యాఖ్యానించి ఉంటారు. అంటే పరమం బ్రహ్మవేద అంటే పరబ్రహ్మను ఎవరైతే తెలుసుకుంటాడో, బ్రహ్మైవ భవతి అతడు బ్రహ్మ అయిపోతాడు అనే ఒక వాక్యాన్ని అద్వైత పరంగా వ్యాఖ్యానించారు. దాన్ని ఇక్కడ విమర్శిస్తారు శ్రీమదాచార్యులు. అసలు బ్రహ్మ అంటే ఏమిటి, పరబ్రహ్మ అంటే ఏమిటి, పరమబ్రహ్మ ఎవరు, ఏమిటి పదార్థాలు, పరబ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మ అవుతాడు అంటే ఏమర్థం, పై చూపునికి అదే అర్థం గోచరిస్తుంది అని దాని యొక్క భావం ఏమిటి అనేది అన్నిటికీ కూడా విమర్శాత్మకంగా ఇక్కడ ఉత్తరమిస్తారు శ్రీమదాచార్యులు. బ్రహ్మాణి జీవా సర్వేపి, బ్రహ్మాణి జీవా సర్వేపి, బ్రహ్మాణి జీవా సర్వేపి, పరబ్రహ్మాణి ముక్తిగాః, పరబ్రహ్మాణి ముక్తిగాః, పరబ్రహ్మాణి ముక్తిగాః, ప్రకృతిః పరమం బ్రహ్మ, ప్రకృతిః పరమం బ్రహ్మ, ప్రకృతిః పరమం బ్రహ్మ, పరమం మహదచ్యుతః, పరమం మహదచ్యుతః, పరమం మహదచ్యుతః, నైవ ముక్తాః న ప్రకృతిః, నైవ ముక్తాః న ప్రకృతిః, నైవ ముక్తాః న ప్రకృతిః, క్వాపి తద్విష్ణువైభవం, క్వాపి తద్విష్ణువైభవం, క్వాపి తద్విష్ణువైభవం, ప్రాప్నువంత్యపి తజ్ఞానాత్, ప్రాప్నువంత్యపి తజ్ఞానాత్, ప్రాప్నువంత్యపి తజ్ఞానాత్, నిజం బ్రహ్మత్వమాప్యతే, నిజం బ్రహ్మత్వమాప్యతే, నిజం బ్రహ్మత్వమాప్యతే, యద్యస్య పరమేశత్వం, యద్యస్య పరమేశత్వం, యద్యస్య పరమేశత్వం, తదా స్యాద్ దుఃఖితా కుతః, తదా స్యాద్ కుతః, తదా స్యాద్ కుతః, దుఃఖీ చేత్ కుత ఈశత్వం, దుఃఖీ చేత్ కుత ఈశత్వం, దుఃఖీ చేత్ కుత ఈశత్వం, నీశో హ్యేవ దుఃఖభాక్, అనీశో హ్యేవ దుఃఖవాక్, అనీశో హ్యేవ దుఃఖవాక్, కుతః సర్వవిదో జ్ఞత్వం, కుతః సర్వవిదో జ్ఞత్వం, కుతః సర్వవిదో జ్ఞత్వం, స్వభ్రమోప్యజ్ఞతాం వినా, క్వ భ్రమోప్యజ్ఞతాం వినా, క్వ భ్రమోప్యజ్ఞతాం వినా, తస్మాన్నైవేశ్వరో జీవః, తస్మాన్నైవేశ్వరో జీవః, తస్మాన్నైవేశ్వరో జీవః, తత్ప్రసాదాత్తు ముచ్యతే, తత్ప్రసాదాత్తు ముచ్యతే, తత్ప్రసాదాత్తు ముచ్యతే. అద్భుతమైన విషయాలు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు వాక్యం వేదం ఏం చెప్తోంది, పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, పరబ్రహ్మను ఎవరైతే తెలుసుకుంటాడో బ్రహ్మగా అవుతాడు. చూడండి, పదాలను జాగ్రత్తగా గమనించండి. ఏమన్నారు, పరమం బ్రహ్మ వేద, పరమ బ్రహ్మను ఎవరైతే తెలుసుకుంటాడో అతడు బ్రహ్మైవ భవతి, బ్రహ్మగానే అవుతాడు. చూడండి, పదాలు జాగ్రత్త చూడండి. పరమ బ్రహ్మను తెలుసుకున్నవాడు పరమ బ్రహ్మ అవుతాడు అని చెప్పలేదు, పరమ బ్రహ్మ తెలుసుకున్నవాడు బ్రహ్మ అవుతాడు అని చెప్పినాడు. అంటే ఏమో సంథింగ్ తేడా కొడుతుంది కదా. చెప్పేటప్పుడు ఏమో పరమ బ్రహ్మను తెలుసుకున్నవాడు అని చెప్తున్నారు. ఏం కావాలి అంటే మళ్ళీ పరబ్రహ్మనే కావాలి కదా, అలా చెప్పడం లేదు. బ్రహ్మైవ భవతి, బ్రహ్మగా అవుతాడు అంటే ఏదో కొంచెం తక్కువ చెప్పినట్లయింది. అందుకే శ్రీమదాచార్యులు ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, బ్రహ్మ అనే పదం అని చాలా మందికి ఉపయోగిస్తారు. కోశంలో, శాస్త్రంలో చాలా మందికి డిక్షనరీ తీశారంటే బ్రహ్మ అనే శబ్దానికి అనేక అర్థాలు వస్తాయి. బ్రహ్మ అనేది అనేక మందికి ఉపయోగిస్తారు. జీవులకు కూడా బ్రహ్మ అని కోశంలో ఉపయోగించారు. బ్రహ్మాణి జీవా సర్వేపి, జీవా సర్వేపి అందరు జీవులు కూడా బ్రహ్మాణి.
బ్రహ్మ అని పిలువబడతారు. బ్రహ్మ అని జీవులకు పేరున్నది. తర్వాత పరబ్రహ్మ అని ముక్తిగాహ, ముక్తిని పొందినటువంటి జీవులను పరబ్రహ్మ అని పిలుస్తారు. కేవలం బ్రహ్మ అంటే ఈ సంసారంలో ఉండేటటువంటి జీవులు, పరబ్రహ్మ అంటే ముక్తిని పొందినటువంటి జీవులు, వారికి పరబ్రహ్మ అని పేరు. ప్రకృతి పరమం బ్రహ్మ, ఈ ప్రకృతిని, ప్రకృతి శబ్దవాచ్యురాలు, ఆ ప్రకృతికి నియామకురాలైనటువంటి లక్ష్మీదేవి, ఆ ప్రకృతికి పరమం బ్రహ్మ అని పేరు. చూడండి, ముక్తి పొందిన వారు పరబ్రహ్మ, లక్ష్మీదేవికి పరమ బ్రహ్మ. ఇక్కడ గమనించండి జాగ్రత్తగా, పరబ్రహ్మ వేరే, పరమ బ్రహ్మ వేరే. పరబ్రహ్మ అంటే ఎవరు? ముక్తులు, ముక్తిని పొందిన వారు పరబ్రహ్మ. లక్ష్మీదేవి అనాది ముక్తురాలు, అనాది నుంచి భగవంతుని వలె అనాది కాలము నుండి నిత్యముక్తురాలు లక్ష్మీదేవి, ఆమెకు పరమ బ్రహ్మ అని పిలుస్తారు. ఇక ఆ భగవంతునికి పరమం మహత్ అచ్యుత, అచ్యుత అంటే ఆ అచ్యుతుడైనటువంటి ఆ నారాయణుడు భగవంతుడు ఉన్నాడు కదా, అతనికి ఏమని పిలుస్తారు? పరమం మహత్ అంటే పరమ మహత్ బ్రహ్మ అని పిలుస్తారు. భగవంతుని ఏమని పిలుస్తారు? పరమ మహత్ బ్రహ్మ. చూడండి, కేవలం బ్రహ్మ అంటే సంసారంలో ఉండే జీవులు, పరబ్రహ్మ అంటే ముక్తిని పొందిన జీవులు, పరమ బ్రహ్మ అంటే లక్ష్మీదేవి, పరమ మహత్ బ్రహ్మ అంటే భగవంతుడు. నాలుగా గుర్తుపట్టుకోవాలి. ఏమిటి? కేవలం బ్రహ్మ అంటే ఎవరు? సంసారంలో ఉండే జీవులు. పరబ్రహ్మ అంటే ఎవరు? ముక్తిని పొందిన జీవులు. పరమ బ్రహ్మ అంటే ఎవరు? ప్రకృతి అంటే లక్ష్మీదేవి. పరమ మహత్ బ్రహ్మ అంటే భగవంతుడు అని అర్థం అన్నమాట. ఈ విధంగా ఆ భగవంతుణ్ణి, పరబ్రహ్మను అంటే ఇక్కడ భగవంతుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో బ్రహ్మ అవుతారు. అంటే బ్రహ్మ అనే శబ్దానికి గుణపూర్ణుడు అని అర్థం. సో జీవులందరూ కూడా మోక్షంలో తమ యోగ్యతానుగుణంగా తమ స్వరూపానికి సంబంధించిన పూర్ణ జ్ఞానాన్ని, పూర్ణ ఆనందాన్ని అనుభవిస్తారు అని అర్థం తప్పనిస్తే ఇతడే పరబ్రహ్మ భగవంతుడైపోతాడు అని అర్థం కాదు. బ్రహ్మ అవుతాడు అంటే తన యోగ్యతానుగుణంగా తన స్వరూపానందాన్ని, స్వరూప జ్ఞానాన్ని అతడు పూర్ణంగా అనుభవిస్తాడు. సంసారంలో అనుభవించలేడు. తన స్వరూపమే అయినప్పటికీ జ్ఞానానందాదుడు ఈ సంసారములో అనుభవించలేడు. మోక్షంలో తన స్వరూపానందాన్ని అనుభవిస్తాడు. బ్రహ్మ అవుతాడు అంటే తన పూర్ణానందాన్ని అనుభవిస్తాడు అని అర్థం తప్పనిస్తే ఇతడే పరబ్రహ్మ అయిపోతాడు, భగవంతుడైపోతాడు అని అర్థం కాదు. అందుకే తర్వాత ఏం చెప్తున్నా చూడండి, నైవ ముక్తాః న ప్రకృతి వాపి తద్ విష్ణు వైభవం ప్రాప్నువంతి అపి తత్ జ్ఞానాత్ నిజం బ్రహ్మత్వం ఆప్యతే. నైవ ముక్తాః, ముక్తాః అంటే ముక్తులు గాని, ప్రకృతి గాని, నైవ ఎన్నటికీ వీరు, వాపి ఎప్పటికీ కూడా, తద్ విష్ణు వైభవం ఆ భగవంతుని యొక్క వైభవాన్ని న ప్రాప్నువంతి, పైన ఉంటే నైవ అనే దాన్ని ఇక్కడ సమన్వయం చేసుకోవాలి. నైవ ప్రాప్నువంతి ఎన్నటికీ పొందలేరు. ప్రాప్నువంతి అంటే పొందుతారు. నైవ ప్రాప్నువంతి పొందలేరు ఆ విష్ణువు యొక్క వైభవాన్ని, ఆ భగవంతుని యొక్క మహిమను అనంతానంత అంశంలో కూడా వీరు ఎప్పటికీ పొందలేరు. ఎవరు? ముక్తులు గాని, ఆ ప్రకృతి గాని అంటే ఆ లక్ష్మీదేవి గాని. లక్ష్మీదేవే పొందలేదు అన్న తర్వాత ఈ ముక్తులైన జీవులు ఎలా పొందగలరు? కనుక లక్ష్మీదేవి గాని, ముక్తులు గాని ఆ విష్ణువు యొక్క వైభవాన్ని ఎన్నటికీ పొందలేరు. మరి వీరు పొందదగినది ఏమిటి అంటే తద్ జ్ఞానాత్ అంటే ఆ భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందితే, ఆ భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందిన వారు ఏమవుతారు? నిజం బ్రహ్మత్వం ఆప్యతే. నిజం బ్రహ్మత్వం అంటే తమ యొక్క బ్రహ్మత్వాన్ని, అంటే తమ స్వరూపంలో ఎటువంటి ఆనందము, జ్ఞానము ఉన్నదో దాన్ని పరిపూర్ణంగా పొందుతారు. నిజం బ్రహ్మత్వం ఆప్యతే. స్వీయమైన, స్వకీయమైన, స్వరూపభూతమైనటువంటి బ్రహ్మత్వాన్ని అంటే పూర్ణత్వాన్ని, గుణపూర్ణత్వాన్ని వారు పొందుతారు. అంటే తప్పనిస్తే వీరే పరబ్రహ్మ కాదు. యద్యస్య పరమేశత్వం
తదా స్యాత్ దుఃఖితా కుతః. ఒకవేళ యద్యస్య పరమేశత్వం, యది ఒకవేళ అస్య అంటే ఈ జీవునికి పరమేశత్వం అంటే ఈ పరమేశత్వము అనేది వచ్చేటట్టుంటే, ఒకవేళ ఈ జీవునికే పరమేశత్వము అంటే ఆ పరబ్రహ్మత్వము ఆ భగవంతుని భావం అనేది ఒకవేళ వచ్చేటట్టుంటే, తదా అప్పుడు స్యాత్ దుఃఖిత కుతః. ప్రశ్న అడుగుతున్నారు, దుఃఖిత అంటే దుఃఖత్వము అనేది కుతః స్యాత్ ఎందుకు కలుగుతుంది అంటే, ఈ జీవులే ఒకవేళ నిజంగా పరబ్రహ్మ అయ్యేటట్టుంటే, ఈ జీవుడే నిజంగా పరబ్రహ్మ భావాన్ని పొందేటట్టుంటే, ఈ జీవునికి దుఃఖత్వము ఎలా సంభవిస్తుంది, దుఃఖం ఎలా సంభవిస్తుంది? జీవుడు భగవంతుడు ఒకటే అయితే ఆ జీవునికి దుఃఖం ఎలా కలుగుతుంది? ఆ భగవంతుడేమో అసలు దుఃఖ స్పర్శనే లేనటువంటి మహానుభావుడు, మరి జీవ బ్రహ్మలో ఒకటే అయిపోతే ఆ ఈ జీవులకు దుఃఖము చెబుతున్నారంటే అర్థం ఏమిటి? పరబ్రహ్మకు దుఃఖాన్ని చెప్పినట్లే కదా. జీవుడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి? పరబ్రహ్మ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అని అర్థమవుతుంది కదా. అది ఎలా సాధ్యము అని అడుగుతున్నారు. దుఃఖిత కుతః స్యాత్, దుఃఖత్వము అనేది కుతః ఏ విధంగా స్యాత్ ఏ విధంగా కలుగుతుంది? ఎందుకంటే దుఃఖీ చేత్, ఒకవేళ ఇతడు దుఃఖి అయితే, భగవంతునికే దుఃఖం ఉన్నది అనుకుంటే, కుతః ఈశత్వం, అతనికి ఈశత్వం అనేది ఎలా కలిగింది? భగవంతునికే ఒకవేళ దుఃఖము అని ఒప్పుకుంటే ఆ భగవంతునికి ఈశత్వము అనేది ఎలా కలిగింది? ఈశత్వం అంటే అర్థం ఏంటి? నియామకత్వం, అందరినీ నియమించేటటువంటి శక్తి. అందరినీ నియమించేవాడు దుఃఖాన్ని ఎలా పొందుతాడయ్యా? విరోధం కాదు. దుఃఖం ఎందుకు కలుగుతుంది మనకు? మనం ఏదో ఒక పదార్థాన్ని లేదా ఏదో ఒక కోరికను కోరుకుంటాము, అది తీరకపోతే దుఃఖం కలుగుతుంది మనకు, అవునా? ఎందుకు? ఆ కోరికను తీర్చుకునేటటువంటి సామర్థ్యము మనకు లేదు, ఆ వస్తువు దొరకలేదు కనుక దుఃఖం అవుతుంది. ఇదే కదా దుఃఖానికి కారణము. మరి భగవంతుడు సర్వేశ్వరుడైనప్పుడు అతనికి పొందరానిది పొందలేనిది ఏది లేదు. అటువంటప్పుడు అతనికి దుఃఖము కలిగే ప్రసంగమే ఉండదు. మరి దుఃఖము కలుగుతుంది అంటే ఆ భగవంతునికి ఈశత్వం ఎక్కడిది? రాలేదు కదా, సాధ్యం కాదు కదా. దుఃఖీ చేత్, ఒకవేళ అతనికి దుఃఖాన్ని ఒప్పుకుంటే కుత ఈశత్వం, ఈశత్వం అనేది అతనికి ఎలా సంభవిస్తుంది? ఎందుకంటే అనీషోహి ఏవ దుఃఖభాక్, ఇది నియమము. అనీషోహి, అనీష అంటే ఈశుడు కానివాడు, సామర్థ్యం లేనివాడు అని అర్థం. ఆ సామర్థ్యం లేనివానికే దుఃఖభాక్ అంటే అతడే దుఃఖాన్ని పొందుతాడు. ఎవరైతే సామర్థ్యాన్ని పొందలేదో, ఎవరికైతే సర్వ సామర్థ్యము లేదో, ఎవరికి ఈశత్వము లేదో అతడే దుఃఖభాక్ అంటే దుఃఖాన్ని అనుభవించేవాడు అవుతాడు. మరి భగవంతుడికి ఈశత్వం ఉన్నదంటే అతనికి దుఃఖం కలగకూడదు. కానీ దుఃఖం అనేది ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. అందరు జీవులు దుఃఖులుగానే ఉన్నారు, దుఃఖత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కనుక ఈ దుఃఖత్వము ఒప్పుకుంటే భగవంతునికి ఈశత్వాన్ని ఒప్పుకోవడానికి సాధ్యం లేదు. కనుక జీవేశ భేదమే వస్తుంది, కానీ అభేదం సర్వదా ఇది సిద్ధం కాదు అని చెప్తున్నారు. కుతః సర్వవిదో అజ్ఞత్వం. మరొక మాట ఏమిటి? ఈ జీవునికి అజ్ఞత్వం ఉన్నది. మరి భగవంతుడు ఎటువంటి వాడు? సర్వజ్ఞుడు కదా. సర్వవిధ, సర్వవిధ అంటే సర్వజ్ఞుడైనటువంటి ఆ భగవంతునికి అజ్ఞత్వం కుతః. అజ్ఞత్వం అంటే అజ్ఞానము. అజ్ఞానము కుతః ఎక్కడి నుంచి వస్తుంది? ఆ భగవంతుడేమో సర్వజ్ఞుడు, సర్వజ్ఞుడైన అతనికి ఈ అజ్ఞానం ఎలా సంభవిస్తుంది? అంతేకాకుండా క్వ భ్రమో అపి అజ్ఞతాం వినా. సో భగవంతుడు అతడు సర్వజ్ఞుడు గనక సర్వజ్ఞునికి అజ్ఞానం కలగదు. అజ్ఞానమే లేకపోతే ఇక భ్రమ ఎక్కడి నుంచి వస్తుంది? భ్రమ జ్ఞానం కూడా ఉండదు. భ్రమ వచ్చేది దేని వల్ల? అజ్ఞానం వల్లనే కదా భ్రమ కలిగేది. భ్రమ అంటే భ్రాంతి, ఒక వస్తువును చూసి మరొక వస్తువును తెలుసుకోవడం. దూరంగా ఏదో పడింది, దాని ఏదో తాడు పడింది, దాన్ని చూసి పాము అనుకున్నాము, అది భ్రాంతి జ్ఞానం. సో మనము ఆ పాము అనే భ్రాంతి జ్ఞానం మనకి ఎందుకు కలిగింది అంటే అది తాడు అనే జ్ఞానం లేకపోవడం వల్ల. సో భ్రమ జ్ఞానం కలగాలి అంటే దానికి కారణం ఏమిటి? అజ్ఞానము. తాడు యొక్క అజ్ఞానమే ఈ పాము యొక్క జ్ఞానానికి కారణమైంది. అంటే భ్రాంతి జ్ఞానం రావాలంటే అజ్ఞానం ఉండాలి. భగవంతునికి అజ్ఞానమే లేదు అన్న తరువాత అతనికి భ్రాంతి ఎక్కడి నుంచి వస్తుంది?
కనుక భ్రాంతి లేదు, అజ్ఞానము లేదు. ఎందుకు అజ్ఞానం లేదు అంటే అతడు సర్వజ్ఞుడు కనుక. సర్వజ్ఞునికి అజ్ఞానం ఎలా సంభవిస్తుంది? కనుక సర్వజ్ఞుడైన భగవంతునికి అజ్ఞానము లేదు. అజ్ఞానం లేనందువల్ల తమ కూడా లేదు. సో ఈ అన్నింటినీ విమర్శిస్తే మనకు తెలిసేది ఏమిటి? తస్మాత్ నైవ ఈశ్వరో జీవ. ఇది లాస్ట్ కన్ఫర్మేషన్. చివరకు తెలిసేది ఏమిటి, నిర్ణయం చేసేది ఏమిటి అంటే తస్మాత్, అందువల్ల. ఏం తెలుసుకోవాలి? నైవ ఈశ్వరో జీవ. ఈశ్వరుడు జీవుడు నైవ కాలేడు, కానే కాదు. నైవ అంటే కానే కాదు. జీవుడు ఈశ్వరుడు కానే కాదు. అంతేకాకుండా మరొకటి ఏమిటి? జీవ తత్ప్రసాదాత్తు ముచ్యతే. అంతేకాదు మరొక నిజమైన సంగతి ఏమిటి? తత్ప్రసాదాత్తు. జీవుడు తత్ప్రసాదాత్ అంటే ఆ భగవంతుని యొక్క ప్రసాదం వల్ల, భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే ముచ్యతే అంటే మోక్షాన్ని పొందుతాడు. ఏ జీవుడు భగవంతుని అనుగ్రహం వల్ల మోక్షాన్ని పొందుతాడో అటువంటి భగవంతునికి ఈ జీవునికి ఐక్యాన్ని ఎలా చెప్పగలము? కనుక నైవేశ్వరో జీవ. ఈశ్వరుడన్నటికీ జీవుడు కాలేడు, జీవుడన్నటికీ ఈశ్వరుడు కాలేడు. ఎందుకంటే ఈ జీవుడే భగవంతుని అనుగ్రహం వల్ల ఇతడే మోక్షాన్ని పొందుతాడు కనుక వారిద్దరికి ఐక్యం సంభవించదు అనే మాటను ఇక్కడ స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఈ విధంగా అక్కడ అర్థం చేసుకోవాలి. కానీ కనుక పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అంటే ఆ వాక్యానికి ఏమైనా అర్థం చేసుకోవాలా మనము? భగవంతుని తెలుసుకున్నవాడు బ్రహ్మగా అవుతాడు అంటే అర్థం ఏమిటి? బ్రహ్మశబ్దానికి తన యోగ్యతానుగుణంగా గుణపూర్ణుడవుతాడు, మోక్షంలో స్వరూపానందాన్ని స్వరూప జ్ఞానాన్ని పొందుతాడు అని అర్థం చేయాలి తప్పనిస్తే ఇతడే ఈశ్వరుడు అవుతాడని అర్థం చేయరాదు అని చెబుతున్నారు. సరే, నమస్కారం.